ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ గురించి ఈరోజు వివరణ ఇచ్చేందుకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాగేటి వారిపాలెం అనే గ్రామంలో వాసు అనే కుర్రాడు చనిపోయిన సందర్భంగా డిఎస్పీ గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అతను ఎవరో దగ్గర మేకలను కాచేందుకు ఒక ఒప్పందం చేసుకొని దానిలో భాగంగా మేకల్ని వాటికి పుట్టిన మేకల్ని ఇవ్వకుండా వారు ఎవరు ఎన్నైతే ఇచ్చారో అవే ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే మేకలను అతనికి ఇచ్చారో వారు అతన్ని ప్రశ్నించి ఈ విధంగా మనం తీసుకున్న ఒడంబడి ప్రకారం నువ్వు మాట తప్పి మాకు చేయలేదని చెప్పిన కారణంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో కొట్లాటలో అతను తర్వాత మరణించడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఈ మొత్తాన్ని నడిపించినట్టు ఈ మేకలకు ఇవ్వడం కానీ దాని సందర్భంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ద్వారా ఇదేదో జరిగినట్టు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారిని పుట్టించినట్టు లేనిపోని బురద పూసే మాటలను తెలుగుదేశం పార్టీ నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేము గతంలో కానీ ఎప్పుడైనా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ గారికి ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో తను ఈ రోజున ఈ స్థితికి ఎదిగిన పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన ప్రజలతో మమేకమై ఉన్నారు, ఏ విధంగా ప్రజలతో ఆయన ఉన్నారో ప్రతి ఒక్కరికి కావలి ప్రాంత ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు కాకముందు కానీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా ఆ స్థాయికి ఎదిగారో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 2 సంవత్సరాల్లో మీరు దళితులపైన పెట్టించిన కేసులు, మీరు దళితులపైన చేసిన దౌర్జన్యాలు, మీరు ఓపెన్ చేసిన రౌడీ షీట్లు, మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానికి లేదు చిన్న చిన్న విషయాలకే దళితుల మీద ఎంతోమందిని మీరు రిమాండ్లో ఉంచి అనేక రోజులు మగ్గిపోయేలాగా చేసినది ఇది. కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు ఈరోజు దళితుల పట్ల మీరు ఏదో ప్రేమ ఉన్నట్టు, దళితులకి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో వారికి ఏదో అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన కేసుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పెట్టిన కేసుల్లో అనేక కేసులు దళితుల సోదరుల మీదే మీరు పెట్టడం జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులనే కాక మీ పార్టీలో ఉన్న దళితులను కూడా మీరు హింసిస్తున్నారని, వారిని ఇబ్బంది పెడుతున్నారని మరి కన్నోతలకు చెందిన పైడి హర్ష ఇదే కావలిపట్నంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతను తన సొంత పొలంలో మట్టి ఎత్తుకుంటే మీరు ఆ రోజు అక్రమం అని అతని మీద కేసులు బనాయించి అతని వెహికల్స్ని మీరు సీజ్ చేయించి, అదే మీ బామ్మర్ది ఇక్కడ రోజుకి వందల టిప్పర్ల లారీలు ఎత్తుకుపోతున్నాడు అని చెప్పి మరి ఇది సక్రమం అనే ప్రశ్న జరిగింది. దాంతోపాటు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కొడతారని, దాంతోపాటు మీ సొంత మీడియా వాళ్ళతో తిట్టిస్తారని, దాంతోపాటు టిప్పర్లతో తొక్కిస్తారని, మీరు ఏం చేసినా పర్లేదు, మీరు చేస్తున్నది అన్యాయం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమందికి మీరు గతంలో ఉన్నవారికి మీరు సాయం చేస్తున్నారు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మాట్లాడిన సందర్భం అందరూ చూశారు. దానికి మీరు అది గురించి ఎటువంటి వివరణ రాలేదు. అయితే ఎవరో ఏదో కారణం వల్ల చనిపోతే ఆ విషయంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమాన్ని మీ సొంత కొంతమందిని కూలిచ్చి కొంతమందిని పెట్టుకొని వారి చేత సోషల్ మీడియాలో ఒకరి తర్వాత ఒకరు పోస్టులు, ఒకే పోస్టుని మార్చి పెట్టిస్తూ, అలాగే మీ పక్కన ఉన్న కొంతమంది చేత ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కావలి ప్రజలు విజ్ఞులైన వారు, ఎవరు ఏందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ వృద్ధాభ్యాసం మానుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.